దివంగత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం ఈ నెల 18న కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు కాపు సద్భావన సంఘం జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడని అన్నారు. అందుకే కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా కేవలం ముద్రగడకు నివాళులర్పించడానికే కార్యక్రమాన్ని పరిమితం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిట్నిడి శ్రీనివాస్, కొబ్బిశెట్టి శ్రీను, రాజా తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క పోరాట పటిమ కానీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం కానీ ఈనాటి రాజకీయాల్లో కానీ ఈనాటి వ్యవస్థలో కానీ ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. పోరాటాల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా మరి వారింటికి వచ్చి జీవో 30 అందించిన ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారితో వారు సమావేశం ఏర్పాటు చేసుకున్న అటువంటి శక్తివంతమైన నాయకుడు, చరిష్మా గల నాయకుడు కాపు జాతిలో మరి ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారు. వారి మృతిని మరి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాలని చెప్పి యావత్ కాపు జాతి వారి వారి ఇళ్లలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ కాపు సంఘాల్లో కానీ అలాగే వారి అభిమానులు ఎవరున్నా సరే మరి ఈ 3 రోజులు సంతాపంగా సూచకంగా మరి సంతాపం ప్రకటించాలని చెప్పి అలాగే దాస్ గారు ఏదైతే సూచించారో వారి సంతాప దినం మరి 18వ తారీఖు 3 గంటలకు శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ తరలి రావాలని, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇదే పిలుపుగా స్వీకరించి ఆ రోజు వచ్చి వారికి ధన్యవాదాలు అర్పించాలని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే భవిష్యత్ తరాలకి మరి తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఆంధ్ర కాపు సద్భావన సంఘం, ఆంధ్ర కాపు జేఏసీ సంఘం అందరూ కలిసి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిది 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సంతాప సభ పెట్టమని అన్ని జిల్లాలని కూడా కోరుతున్నాం. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సంతాప సభ పెట్టాలా. కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో ఇక్కడ పెడుతున్నాం కనుక రెండోదిగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇదే మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే పద్మనాభం గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు ఎవరి సొంతం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం చేశారు. మిగతా జాతుల కోసం కూడా పనిచేసిన వ్యక్తి కనుక అందరూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఎవరైతే ఉన్నారో మున్నూరు కాపు, తూర్పు కాపు కూడా వాళ్ళందరూ కూడా అన్ని సంఘాలు ఉన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కాపు జేఏసీ కూడా ఉంది. వీళ్ళంతా కలిసి కుదిరిన టైంలో వారి ప్రాంతాల్లో సంతాప సభ పెట్టాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున అదే ఆ రాష్ట్ర జేఏసీ తరఫున కూడా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, లోపరహితంగా తీర్చిదిద్దాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈ నెల 18న కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో దివంగత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాపు సద్భావన సంఘం జేఏసీ ప్రతినిధులు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను సైతం వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం సరికాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.